హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పట్టు చీరలకి కొంగు ముళ్ళు వేస్తాం కదా సిల్క్ థ్రెడ్తోను, అవి ఎలా వేసుకోవాలో ఈజీగా చూపిస్తాను, చూసేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే నీట్గా చేసుకోవచ్చు. ఇదైతే శారీ కలర్ కాంబినేషన్ బట్టి మనం కుచ్చులు వేసుకోవాలి. ముందుగా ఈ పిల్లల స్టడీ టేబుల్ మీద మనం ఒక ప్యాడ్ పెట్టుకుంటాం కదా, ఆ ప్యాడ్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. తర్వాత ఈ 2 కలర్స్ వేస్తున్నాము. ఈ శారీ నాది కాదు, తెలిసిన వాళ్ళది. ఇక్కడ ప్యాడ్ తీసుకొని ఆ ప్యాడ్కి ఇలా దారంతో చుడుతున్నాను. ఎన్ని రౌండ్స్ చుడుతున్నాను అంటే, మామూలుగా దారం మనం ఎంత లావు తీసుకోవాలనుకుంటున్నామో కొంగు ముళ్ళకి వేసేవి దాన్ని బట్టి తీసుకోవాలి. నేనైతే 150 సార్లు తిప్పుతున్నాను. ఎందుకంటే ఇక్కడ 150 టైమ్స్ తిప్పితే మనకి 300 లైన్స్ వస్తుంది. కొంచెం దొడ్డుగా ఉంటుందని అలా వేస్తున్నాను. తర్వాత మొత్తం అంతా తిప్పేసిన తర్వాత దారం అంతా 150 సార్లు తిప్పిన తర్వాత ఇక్కడ కొంచెం గమ్ పెట్టి దారం అంటించేసి ఇక్కడ తెంపేసుకోవాలి ఇంకా దారం. తర్వాత ఇట్లా 2 మినిట్స్ వదిలేస్తే ఆ గమ్ము అలా స్టిక్ అయిపోద్ది. తర్వాత అలాగే ఇంకొక దారాన్ని కూడా మొత్తం అంతా కూడా చుట్టేసుకుంటున్నాను. ఇలా సేమ్ అది ఎన్ని లైన్స్ తీసుకున్నానో ఇది కూడా సేమ్ అన్నే లైన్స్ తీసుకుంటాను. మొత్తం అంతా చుట్టేసిన తర్వాత ఇవి మొత్తం ఒక సైడ్కి కట్ చేసుకోవాలి. అంటే ప్యాడ్కి 2 సైడ్స్ ఉంది కదా, ఒక సైడ్ కట్ చేసి ఆ సైడ్ కట్ చేసిన సైడ్ గమ్ పెట్టుకోవాలి. మనం ఏ సైడ్ అయితే కట్ చేస్తామో ఆ సైడ్ కానీ గమ్ పెట్టుకుంటే దారాలు ఏంటంటే విడిపోకుండా ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఒక సైడ్ మొత్తం ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇలా గమ్ పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా చిన్న సూదులు ఉంటాయి కదా, వాటికి 2 సూదులకి ఇలా దారాలు ఎక్కించుకోవాలి. మనం ఏమి కలర్స్ తీసుకున్నామో సేమ్ అవే కలర్స్. ఇవైతే ఎన్ని లైన్స్ తీసుకున్నానంటే నేను ఇవి 8 లైన్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా. అంటే 4 లైన్స్ ఎక్కించుకుంటే 2 సైడ్స్ కలిపి 8 లైన్స్ అయ్యాయి. అలాగే నార్మల్ మిషన్ దారం ఉంటుంది కదా, ఆ మిషన్ దారం కూడా ఒక 2 లైన్స్ నార్మల్ చిన్న సూదికే కొంచెం ఎక్కించుకోవాలి. ఎందుకంటే కొంగు ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ దారాన్ని ఎక్కించుకోవాలి. ఎందుకంటే మనం కొంగు కుట్టేటప్పుడు సేమ్ కలర్ ఉంటే అది కనిపించకుండా ఉంటుంది. తర్వాత ఆ కలర్ దారం కూడా ఎక్కించుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా సిల్క్ థ్రెడ్స్ మనం చుట్టుకున్నవి, అవి తీసుకొని ఇది నార్మల్ దారము. ఆ నార్మల్ దారాన్ని ఏంటంటే ఇలా మధ్యలో ఒక చిన్న టాకా వేసుకుంటే ఇది గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ముడేసేసి ఉంటాం కాబట్టి ఇలా వేసుకున్నప్పుడు ఒక చిన్న టాకా వేసుకున్నప్పుడు ఏంటంటే అదొక సపోర్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న టాకా వేసుకోండి. ఇది ఎక్కువ గట్టిగా లాగొద్దు, ఊరికే అలా కొంచెం టైట్ చేస్తే చాలు. అలా చేసిన తర్వాత ఇది కట్ చేసేసుకొని మధ్యలో వేరే దారం ఉన్నాయి కదా, ఇక్కడ మనం సిల్క్ థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, ఇదేమో మిషన్ దారం. ఇక్కడ పైన ఊరికే ఒక టాకా వేసిందేమో మిషన్ దారము. తర్వాత ఏంటంటే ఈ సిల్క్ దారం తీసుకొని ఈ సిల్క్ థ్రెడ్ ఉన్నాయి కదా, మగ్గం వర్క్ వాడికి యూజ్ చేస్తాం కదా, ఆ థ్రెడ్స్ ఇవి. ఈ సిల్క్ థ్రెడ్స్ తోటి ఇలా చుట్టూ రౌండ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అంటే ఆపోజిట్ కలర్ వేసుకుంటే, శారీలో 2 కలర్స్ పెట్టాం కాబట్టి ఇలా ఈ ఆపోజిట్ కలర్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. ఇలా ఒక 3-4 లైన్స్ ఇలా చుట్టామంటే బాగా కనిపిస్తుంది అక్కడ మనం ఏ కలర్ యూజ్ చేసామనేది కూడాను. శారీలో నార్మల్గా అయితే ఆ శారీలో 3 కలర్స్ ఉన్నాయి కదా, దాంట్లో మన ఇష్టము, మనం ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 కలర్స్ యూజ్ చేసి మధ్యలో గోల్డ్ కలర్ కూడా పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు గోల్డ్ కలరే కావాలన్నారు. గోల్డ్ అలాగే ఇదేంటంటే పర్పుల్ బ్లూ 2 షేడ్స్ ఉన్నాయి ఆ శారీ. అంటే పట్టు చీరలనే 2 షేడ్స్ వస్తున్నాయి కదా. ఇలా గోల్డ్ కలర్ మొత్తం చుట్టాక ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి, అంటే ముడి పెట్టుకోవాలి. తర్వాత దగ్గరికి ఇలా కట్ చేసుకొని ఈ ముడి ఊడిపోద్దేమన్న డౌట్ ఉంటే ఇక్కడ కొంచెం గమ్ పెట్టుకోండి. గమ్ పెట్టుకుంటే అదేంటంటే ముడి అనేది ఇది సిల్క్ థ్రెడ్ కదా, ముడి జారుద్దన్న భయం లేకుండా ఇలా నీట్గా స్టిక్ అయిపోద్ది. అది ముడి కూడా గట్టిగా ఉంటుంది. ఇలా స్టిక్ చేసి ఇక్కడ ఒక గమ్ పెట్టుకున్న తర్వాత మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి. అంటే మనం శారీ కుచ్చులు ఎంత పొడవు పెట్టాలనుకున్నామో, ఎక్కువ పొడవు పెడితే మళ్ళీ అవి ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ముడతలాగా అయిపోతాయి. అంటే ఇంతకుముందు ఫస్ట్లో పెట్టినవి అయితే మేము కొంచెం పొడవుగా పెట్టాము. మరీ ఎక్కువ పొడవు పెట్టొద్దు, మరీ అలాగే తక్కువ కాకుండా ఇలా మీడియంగా పెట్టుకుంటే ఏంటంటే ముడత లేకుండా నీట్గా ఉంటాయి, చక్కగా చూసేదానికి కూడాను.
ఇప్పుడు మనం ముందు కుట్టుకున్న బ్లూ కలర్వి ఎలా కుట్టామో మొత్తం ఇవి కూడా సేమ్ అలాగే, గోల్డ్ కలర్ కూడా అలాగే ఆపోజిట్ కలర్, దానికి గోల్డ్ వేసాం కదా, దీనికి ఏం చేస్తామంటే ఆ కలర్ సేమ్ అట్లాగే సేమ్ మధ్యలో కూడా ఆ కలర్ యూస్ చేసి ఇక్కడ దాన్ని కూడా ఒక 3-4 లైన్స్ ఇలా మధ్యలో మనకి ఎంత కనిపించాలనుకుంటే దారం అలాగా ఒక 3 లైన్స్ 4 లైన్స్ ఇలా, నేనైతే 4 టైమ్స్ తిప్పుతున్నాను. మనం ఇక్కడ ఎక్కువ లైన్స్ వేసుకున్నాం, 8 లైన్స్ ఉన్నాయి కాబట్టి బాగా నిండుగా కనిపిస్తుంది. ఇలా వేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక టాకా వేసుకోవాలి, ముడిపడిపోద్ది. అలాగని టాకాలాగా వేసుకున్నామంటే ముడిపడిపోయిన తర్వాత వీటికి కూడా అంతే సేమ్ కొంచెం గమ్ పెట్టుకోండి. గమ్ పెట్టుకుంటే ఏమవుద్దంటే సిల్క్ థ్రెడ్ అనేది దగ్గరకు ఉన్నప్పుడు మనం దగ్గర కట్ చేసినప్పుడు అది ఎక్కువ ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ గమ్ పెట్టుకుంటే ఏంటంటే అది ఇంకా ఊడిపోదు. అందుకని అలాగే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి శారీ కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ బాగా గమనించండి, పైన టాకా వేసేది మాత్రం మిషన్ దారం, నార్మల్ మిషన్ దారం వస్తుంది కదా, చేతి పని చేస్తాం మనం బ్లౌజులు కుట్టే దారం. ఇది సిల్క్ థ్రెడ్ కాదు, మధ్యలో వేసేది మాత్రమే సిల్క్ థ్రెడ్. ఎందుకంటే ఈ పైన కుట్టేది ఏంటంటే కనిపించదు. మనం మళ్ళీ శారీకి కుట్టేటప్పుడు శారీ కొంగు అనేది సేమ్ ఆ కలరే ఉంటుంది, పర్పుల్ షేడ్లో, బ్లూ పర్పుల్ 2 షేడ్స్ కలిసి ఉంటుంది. అందుకని సేమ్ దారం పైన ఒక టాకా లాగా వేసుకున్నాము. అలా వేసుకోవటం వల్ల ఇక్కడ మధ్యలో ఏంటంటే ఇలా కొంచెం చూసేదానికి బాగుంటుంది లుక్ అయితే మాత్రం. అలాగే మనకి ఇక్కడ కింద ఇక్కడ ఒక దారం వేసుకునేట్టు, ఈ దారం కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. అంటే దారం అనేది కిందకి మీదకి అవ్వకుండా సేమ్ అన్నీ కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ఇక్కడ ముడి వేసిన తర్వాత గమ్ పెట్టుకుంటేనే బెటరు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇక్కడ వీడియోలో పక్కకు చూపిస్తున్నాను కదా, ఒక చిన్న అట్ట ముక్క అట్లా తీసుకోండి, 1.5 ఇంచ్ కానీ, మీరు ఎంత పొడవు తీసుకోవాలనుకుంటే అంత పొడవు అట్లా ఒక అట్ట ముక్క తీసుకొని అన్నీ కూడా సేమ్ సైజులో కట్ చేసుకోండి. అలాగని కట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది, అన్నీ కూడా సేమ్ సైజులో వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత శారీ కొంగు సైడు ఇలా టేప్ తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్కి ఒకటి వేస్తాను. 1 ఇంచ్కి వేసుకోవచ్చు, 2 ఇంచెస్కి వేసుకోవచ్చు, 1.5 ఇంచ్ వేసుకోవచ్చు, మన ఇష్టము. కానీ 2 ఇంచెస్కి వేస్తేనే కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. 2 ఇంచెస్కి వేసుకుంటే అవి 12 ఇవి 12 వస్తాయి. కరెక్ట్గా మనం ఆ ప్యాడ్కి కుట్టుకున్నవన్నీ కూడా అవి 13 కానీ 12 కానీ వస్తాయి. మనం కట్ చేసుకునే సైజుని బట్టి, నేను కట్ చేసే సైజుని బట్టి అవి 13 వస్తాయి. ఒకటి ఏదైనా పాడైనా కూడా దీనికైతే అవి గోల్డ్ కలర్ 12, అలాగే పర్పుల్ షేడ్ కూడా 12, పర్పుల్ బ్లూ షేడ్ ఉంది కదా, అవి మొత్తం కలిసి కూడా 24, 25 అలా పడతాయి. చీర కొంచెం పెద్దగా ఉంటే మనం 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటే 25 పడతాయి. అలాగే చీర మామూలుగా కరెక్ట్గా అంటే పెద్ద చీరలకైతే 25 వస్తాయి. నార్మల్ అన్ని శారీస్కి అయితే మాత్రం ఆల్మోస్ట్ 24 వస్తాయి. ఇలా అన్ని 2 ఇంచెస్కి ఇట్లా డాట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ, వాటిని ఏం చేయాలంటే ఈ కొంగు ఏ కలర్లో ఉందో మనం పైన ఒక థ్రెడ్ తోటి ఇందాక మిషన్ థ్రెడ్ తోటి కుట్టాం కదా, ఆ కలర్ ఏంటంటే సేమ్ ఈ కొంగు కలరే ఉంటుంది. ఆ కలర్ దారం తీసుకొని దాన్ని మనం జాయిన్ చేసుకుంటే సరిపోద్ది. మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడాను చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఒక 3-4 టైమ్స్ కానీ ఇలా కానీ గట్టిగా కానీ కుట్టుకున్నామంటే అది బాగా గట్టిగా ఉంటాయి. అలాగే నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు చూసుకొని లూజ్ లేకుండా కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇట్లా చిన్న సూత్తో కుడితే ఏంటంటే చీర కూడా పాడవకుండా ఉంటుంది. కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద సూదులతో కుడుతుంటారు, అలా కూడా కుట్టొచ్చు. కాకపోతే శారీకి అక్కడ హోల్స్ పడతాయి. అలా లేకుండా ఇలా చిన్న సూదితో కానీ మనం కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది. అలాగే శారీ కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ ఫస్ట్ ఏ కలర్ పెడితే తర్వాత ఆపోజిట్ కలరు అలా పెట్టుకుంటూ కుట్టేయాలి. అన్నీ కుట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా అన్నీ కూడా ఒకవేళ ఏదన్నా కొంచెం పొడవు అనిపిస్తే
చూసుకొని అవి కొంచెం కింద కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కుట్టేసుకున్న తర్వాత అంటే దాంట్లో అక్కడ మంచం కలరు ఆ గోల్డ్ కలర్ సేమ్ ఉండేసరికి సరిగ్గా కనిపించట్లేదని ఇలా వైట్ క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఈ కలర్ కాంబినేషన్ శారీకి ఈ కలర్ కుట్టాము. ఇలాగానే కుట్టుకున్నారంటే ఫస్ట్ టైం కుట్టినా కూడా చక్కగా కుట్టేసుకోవచ్చు. అలాగే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.